Okay students, very good morning. Welcome to the social class. ఆల్రెడీ కూడా మన ఎలక్షన్ కమిషన్ అనేది 12th లెసన్ మనం ఆల్రెడీ కూడా చెప్పుకుంటామని చెప్పాం. బట్ అఫీషియల్గా అయితే మన సిలబస్లో లేదు, కానీ దీనిలో కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ టాపిక్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి అన్ని టాపిక్స్ కూడా ఒకే దాంట్లో డిస్కస్ చేసుకొని కూడా రావాలని తప్పుదరు. అందుకని కొన్ని టాపిక్స్ అనేవి ఇందులోంచి కూడా వస్తాయి. సో అందుకని ఈ లెసన్ కూడా కొంత కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? So the topic is going in the page number 143. Page number 143. What does the commission do? What does the commission do? అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఏం చేస్తుంది? The Constitution of India, the Constitution of India explains the details about election commission in the article 324. In the article 324 అన్నమాట. అంటే మనకి మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 2019 ఎండ్కి వచ్చేపాటికి 444 ఆర్టికల్స్ ఉన్నాయి. మొత్తం 444 అంటే 444 ఆర్టికల్స్ ఉన్నాయి. రూల్స్ అనమాట. మన ఇండియా వాళ్ళందరం కలిపి మొత్తం ఎన్ని రూల్స్ పెట్టుకున్నాం? మొత్తం మనం 444 పెట్టుకున్నాం. అందులో ఎలక్షన్ కమిషన్ గురించి చెప్పే రూల్ నెంబర్ ఎంత? 324. దానికన్నా ముందు 323 ఉన్నాయి, దానికన్నా తర్వాత ఇంకొన్ని ఉన్నాయి. అందులో ఎలక్షన్ కమిషన్ గురించి డీటెయిల్గా చెప్పే రూల్ నెంబర్ ఎంత? 324. అంటే ఒక రూల్లో కాదు, అందులో చాలా రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 324(1), 324(2), 324 ఇంకా 3లో ఇంకా పెట్టాల్సి వస్తే 3A, 3B అలా 3C అలా వెళ్తుంటే, లేదా ఇంకా పెట్టాలి అంటే కనుక 3. అన్ని ఎలక్షన్ కమిషన్ చాలా రూల్స్ ఉంటాయి, కానీ ఒక్క 324లోనే పెట్టాలి అంటే చాలా కష్టం. అందుకనే సబ్ డివిజన్ తీసుకుంటారు. ఇది మెయిన్ డివిజన్. అందులో 1, 2, 3A, 3B. మళ్ళీ 3Aలో ఇంకా కొన్ని పెట్టాలి అంటే కనుక 3A క్యాపిటల్ ఏ రాసి మళ్ళీ దాంట్లో ఇంకొక డివిజన్ స్మాల్ ఏ వేస్తారు. అలా మనకి పవర్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. అసలు ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఏమేం చేస్తుంది? ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. అందులో 143లో చూడండి. అందులో కూడా 143 పేజ్ నంబర్ 143 కదా. ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ద ఎలిమినేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. మనకి ప్రతి 2 lakh పాపులేషన్కి ఎమ్మెల్యే ఉంటాడు. ప్రతి 2 lakh పాపులేషన్కి కూడా ఒక ఎమ్మెల్యే ఉంటాడు. అర్థమవుతుంది. ఇప్పుడు 5 yearsకి ముందు మన చింతలపూడి కదా, చింతలపూడి కావచ్చు, పోలవరం కావచ్చు, కొవ్వూరు, గోపాలపురం, ఇలా మనకి చాలా దాని నియోజకవర్గాల్ని ఇంగ్లీష్లో కాన్స్టిట్యుయెన్సీ అని పిలుస్తారు. ప్రతి 2 lakh పీపుల్కి కలిపి ఒక నియోజకవర్గం అనమాట. మనది చింతలపూడి నియోజకవర్గం. జంగారెడ్డిగూడెం, కామర్కోట, లక్కవరం, పంగిడిగూడెం, వేగవరం ఇవన్నీ కూడా చింతలపూడిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చింతలపూడి మన అన్ని మండలాలన్నీ కలిపి, చింతలపూడి, జంగారెడ్డి అన్ని మండలాల్లో కలిపి ఫస్ట్లో 2 లక్షల మంది ఉన్నారు. మరి ఎమ్మెల్యేకి టైం ఎంత? 5 years కదా. ఇప్పుడు 5 years తర్వాత పాపులేషన్ అదే 2 lakhs ఉంటుందా, పెరుగుతుందా? పెరుగుతుంది.
పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే కనుక మరి 4 లక్షలు అయింది, మరి ఏం చేయాలి? ఇంకొక ఎమ్మెల్యే సీట్ పెంచాలి, ఇంకొక ఎమ్మెల్యే సీట్ అనేది పెంచాలి. ఆ ఎమ్మెల్యే సీట్ ఎలిమినేషన్ అనమాట. అంటే ఒక్కోసారి సీట్లు పెంచవచ్చు, కొన్నిసార్లు సీట్లు తగ్గించవచ్చు కూడా. అలాంటి సీట్లు పెంచే రూల్ పవర్, తగ్గించే పవర్ ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎలక్టోరల్ రోల్స్ అనమాట. ఎలక్టోరల్ రోల్స్ అంటే మీకు అందరికీ 18 ఇయర్స్ నిండిపోయి మీరు అప్లై చేసుకుంటారు కదా, కొత్తగా అప్లై చేస్తారు. వాళ్ళలో ఎవరు పర్ఫెక్ట్గా 18 ఇయర్స్ క్రాస్ అయింది అవన్నీ చెక్ చేయాలి. కొంతమంది చనిపోతారు, వాళ్ళ పేర్లు ఏం చేయాలి? డిలీట్ చేయాలి, కొత్తవి యాడ్ చేయాలి, పాత డిలీట్ చేయాలి. కొంతమంది ఫ్రాడ్గా పెడుతుంటారు, 2-3 సార్లు ఓటు ఇచ్చేస్తుంటారు. మన ఊర్లో ఓటు ఉంటుంది, మళ్ళీ పక్క ఊర్లో కూడా ఓటు ఉంటుంది. అలాంటి డబుల్ ఎంట్రీస్ అంటారు అన్నమాట. అలాంటివి కూడా ఉన్నాయో చూసుకొని పర్ఫెక్ట్ ఎలక్టోరల్ రోల్స్ అని తయారు చేయాలి. అంటే ఏం తయారు చేయాలి? ఓటర్ లిస్ట్ తయారు చేయాలి. ఏం తయారు చేయాలి? ఓటర్ లిస్ట్ తయారు చేయాలి. నెక్స్ట్ వన్ రివైజింగ్ ఎలక్టోరల్ రోల్స్ బిఫోర్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్. రివైజింగ్ అనమాట. అంటే ఎన్ని తప్పులు ఉన్నాయి, ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా కొత్త ఏమైనా వచ్చినాయి, ఇవన్నీ కూడా రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వన్ సీ టు ద అరేంజ్మెంట్స్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ యాజ్ పర్ స్టిప్యులేటెడ్ టైం. అంటే మనకి ఇచ్చిన టైంలో మనకు నెల రోజులు టైం ఇస్తారు. ఆ నెల రోజుల్లో అప్లికేషన్ తీసుకోవాలి, ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్న ఎలక్షన్ అప్లికేషన్ తీసుకోవాలి, వాళ్ళకి డేట్లు ఇవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి వాళ్ళకి సింబల్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టాలో వాళ్ళకి మీటింగ్ పెట్టి చెప్పాలి. ఇవన్నీ కూడా చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎలక్షన్ కమిషన్. రికగ్నైజింగ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అండ్ అసైనింగ్ సింబల్స్ టు దెమ్. అంటే పొలిటికల్ పార్టీస్ అనేవి రికగ్నైజ్ చేయడం, కొత్త పార్టీస్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం, సింబల్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ అలౌ చేస్తారు. నోటిఫికేషన్ ఆఫ్ ద ఎలక్షన్ షెడ్యూల్, రిసీవింగ్ నామినేషన్స్ అండ్ స్క్రూటనైజింగ్ దెమ్. నామినేషన్స్ తీసుకోవడం, అది కరెక్ట్. స్క్రూటనైజింగ్ అంటే కనుక అవి కరెక్టా రాంగా ఇలాంటివన్నీ చూడటం కూడా ఎవరు చేస్తారో? ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ మిషనరీ అంటే ఈవీఎంస్ అనమాట. ఇదివరకు అంటే కనుక మనకు బ్యాలెట్ బాక్సెస్ కానీ, పేపర్ కానీ, ఇంక్ కానీ, స్టాంప్స్ కానీ వచ్చాయి. ఇప్పుడు ఏమొచ్చేసా మనకి ఈవీఎంస్ వచ్చేసాయి. ఈవీఎంస్కి ఆ మిషనరీస్ అన్నీ కూడా సప్లై చేయడం, అవన్నీ వెళ్ళడానికి వ్యాన్లు, ఈ మిషనరీ అనమాట. అపాయింట్మెంట్ ఆఫ్ ఎంక్వైరీ ఆఫీసర్స్ ఫర్ లుకింగ్ ఇన్ టు ద కేసెస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియా ఎలక్షన్ జరగలేదు, ఏదో ఒక గొడవ వల్ల ఎలక్షన్ జరగలేదు, అసలు అక్కడ ఎలక్షన్ ఎందుకు జరగలేదు, కారణం ఏంటి, ఇవన్నిటి మీద ఒక రిపోర్ట్ తయారు చేయడం కోసం కొంతమంది ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేసేది ఎవరు? ఇక్కడ ఎలక్షన్ కమిషనే అపాయింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఇయర్ 1994. అంటే మనకంటూ సెంట్రల్ అందరికీ కలిపి ఒక ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, మళ్ళీ ప్రతి స్టేట్కి కూడా ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఎందుకంటే మనకి అసెంబ్లీ ఉంది, పంచాయతీ ఉంది, మనకి ఎలక్షన్స్ పెట్టాలి కదా, మనకి సెపరేట్గా కూడా ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడు ఫామ్ అయింది? 1994లో ఫామ్ అవడం జరిగింది. ఆఫ్టర్ ద బైఫికేషన్ ఆఫ్ స్టేట్, ఏపీ స్టేట్ ఎలక్షన్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 31/1/2016. అంటే ఎలక్షన్ కమిషన్ మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కొత్తగా ఎప్పుడు ఫామ్ అయిందంటే కనుక January 31, 2016. ఎందుకంటే మళ్ళీ కొత్తగా ఫామ్ అయిందంటే అంతకుముందు 1994లో జరిగింది, ఒకసారి ఫామ్ అయింది, మళ్ళీ ఈ మధ్య 2016లో మళ్ళీ కొత్తగా ఫామ్ అయిందంటే ఎందుకని? బైఫికేషన్ అంటే ఏంటి? బైఫికేషన్ అంటే అర్థం అంటే కనుక డివైడింగ్ ఆఫ్ స్టేట్ అనమాట. మరి మన తెలంగాణ ఆంధ్ర విడిపోయిందిగా 1994 అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసే ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగింది? సెపరేట్ అయిపోయింది, విడిపోయింది అనమాట. సో అందుకని తెలంగాణకు ఒక కమిషన్ వస్తుంది, ఇప్పుడు స్టేట్ కమిషన్, మన ఆంధ్రప్రదేశ్కి కూడా మళ్ళీ సెపరేట్గా ఇంకొక స్టేట్ కమిషన్ వస్తుంది అనమాట. అందుకే 1994లో ఫామ్ అయింది, మళ్ళీ కొత్తగా 2016లో కూడా ఫామ్ అవడం జరిగింది అనమాట. The State Election Commission functions in the leadership of State Election Commission, who is appointed by the Governor. అంటే స్టేట్లో ఉన్న ఎలక్షన్స్ అన్నీ కూడా ఎవరు చూసుకుంటారు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్. సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాగైతే కనుక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎవరు? మన ఇండియాకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? మిస్టర్ సునీల్ అరోరా. ఇతను ఇప్పుడు మొత్తం ముగ్గురు ఉంటారు కదా, చెప్పుకున్నాం.
మొత్తం ఎలక్షన్ కమిషనర్స్ ఎంతమంది ఉంటారు? 3 ఉంటారు. ముగ్గురికి కూడా సేమ్ ఈక్వల్ పవర్స్, ముగ్గురికి కూడా ఈక్వల్ పవర్స్. కానీ మెయిన్గా మనం మాట్లాడుకోవడం ఎవరి గురించి? నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. నెంబర్ 1 ప్లేస్లో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? అతను సునీల్ అరోరా. పైగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ అపాయింట్ చేస్తాడు. ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ అనేవాడు అపాయింట్ చేస్తాడు. ద టెన్యూర్ ఆఫ్ దిస్ పొజిషన్ ఈస్ 5 years. అంటే ఎలక్షన్ కమిషనర్ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 5 years ఉంటాడు. 5 years తర్వాత మళ్ళీ ఎవరైనా ఏం జరుగుతుంది? కొత్త వాళ్ళు వస్తారు. ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్స్ ఎలక్షన్స్ ఇన్ లోకల్ బాడీస్ ఆఫ్ విలేజ్ అండ్ టౌన్స్. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంటే పంచాయతీకి మున్సిపాలిటీస్కి ఎలక్షన్ పెడుతుంది. ఓకే, మనకేమో సెంట్రల్ కమిషన్ ఉంటుంది, స్టేట్ మొత్తం కంట్రీ అంతటికి కలిపి ఒక సెంట్రల్ కమిషన్ ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క స్టేట్కి మళ్ళీ స్టేట్ కమిషన్ ఉంటుంది. స్టేట్ కమిషన్ ఉంటుంది. వీళ్ళు లోక్సభ, రాజ్యసభకి, ప్రెసిడెంట్కి, అలాగే స్టేట్లో ఉన్న అసెంబ్లీస్కి ఎలక్షన్స్ పెడతారు. మరి పంచాయతీకి, మున్సిపాలిటీకి, వీళ్ళకి వార్డు మెంబర్లకి వీళ్ళకి ఎవరు పెడతారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్ పెడతారు. మున్సిపాలిటీ నెక్స్ట్ వన్ పంచాయత్, వీళ్ళందరికీ కూడా ఎలక్షన్స్ పెడుతున్నారు అన్నమాట. వీళ్ళకి ఒక కొంతమంది ఎలక్షన్స్ పెడతారు, వీళ్ళకి అందరికీ పెడతారు. There are no separate employees working for the commission. As per the article 324(6), the commission appoints the staff from the central government and state government with the consent of a president or the governor. అంటే మళ్ళీ ఎలక్షన్ కమిషనర్లో ఎవరు? ఈ 1, 2, 3 కమిషనర్స్ మాత్రమే ఉంటారు. వీళ్ళ కింద ఎవరు పని చేయాలన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కొంతమందిని, ఆర్డీఓ ఆఫీస్ నుంచి కొంతమందిని, గవర్నమెంట్ టీచర్స్ నుంచి కొంతమందిని. నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, అందులో రేషన్ కార్డు చూసేవాడు ఒకడు, సంథింగ్ అది ఒక ల్యాండ్ అనుకుందాం, ల్యాండ్ని చూసేవాడు ఒకడు, తహసీల్దార్ ఒకడు, ఒక్కొక్కడు ఒక్కొక్క మంది ఎంతమంది ఉంటారు. కానీ ఎలక్షన్ కమిషనర్లో ముగ్గురే ఉంటారు. వాళ్ళ కింద చిన్న చిన్న ఉద్యోగాలు, క్లర్క్లు, అకౌంటెంట్లు వీళ్ళు మాత్రమే ఉంటారు. ఎలక్షన్ కమిషన్ చాలా పెద్దది. ఎలక్షన్ కమిషన్ అనేది మొత్తం మన ఇండియాలోనే చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అనమాట. కానీ దాంట్లో వర్కర్స్ ఉండరు. అవసరం వచ్చినప్పుడు మాత్రం తీసుకుంటారు. ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తారు చూసారా, విఆర్ఓలు, గవర్నమెంట్ టీచర్లు, హాస్పిటల్ కాదు, మిగిలిన ఎక్కడెక్కడైతే ఉంటారు చూసారా, వాళ్ళని తీసుకుంటారు. ఎప్పుడు? టైం వచ్చినప్పుడు. అస్తమానం తీసుకో. ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు ఒకసారి మీకు జనాభా లెక్కలు కానీ ఓట్ల కోసం ఎవరు వస్తారు? గవర్నమెంట్ టీచర్లు వస్తారు. ఇప్పుడు ఐడియా ఉందా? అంటే ఎలక్షన్ పని ఎవరిది అసలు? అది ఎలక్షన్ కమిషన్. కానీ ఎలక్షన్ కమిషన్ సొంత వాళ్ళని పంపిస్తుందా? గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళని పంపిస్తుంది. అది కూడా ఎవరు పర్మిషన్ తీసుకుని పంపించాలి? ప్రెసిడెంట్ని కానీ గవర్నర్ కానీ తీసుకుని పంపించాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషనర్ కూడా పూర్తిగా పర్మిషన్ లేవు. తను ఏం పని చేసినా కూడా ఎవరికి సమాధానం చెప్పాలి? ప్రెసిడెంట్కి కానీ లేకపోతే గవర్నర్కి కానీ సమాధానం చెప్పాలి. During the time of election, staff will be working under the control of commission. While on election duty, the government should not transfer or promote the employees without the expenditure of the candidates. అంటే ఇలా ఎలక్షన్ జరుగుతున్న టైంలో స్టాఫ్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ ప్రమోషన్స్ ఇవ్వడం కానీ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ ఫామ్ చేశాను. ఎలక్షన్స్ ఏదో పంచాయతీలో ఏదో జరుగుతున్నాయి, నేను సీఎం, మీరంతా స్టాఫ్.
మీ అందరికీ ప్రమోషన్ ఇచ్చేసారు, ఎందుకంటే మీరు నా స్టేట్లో పనిచేస్తున్నారుగా, ప్రమోషన్ ఇచ్చేసారు. మీరు అందరూ ఎవరికి ఓట్లు వేస్తారు? గవర్నమెంట్ అంటే నాకు సంబంధించిన వాడికి ఓట్లు వేసేస్తారు. అలా ఓట్లు వేయకుండా ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఎవరికి ట్రాన్స్ఫర్లు చేయకూడదు, ఎవరికి కూడా ప్రమోషన్ కూడా ఇవ్వకూడదు. తర్వాత చేసుకోవచ్చు, ఎలక్షన్స్ ముందు చేసుకోవచ్చు, ఎలక్షన్స్ తర్వాత చేసుకోవచ్చు, కానీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మాత్రం చేయకూడదు. ఎందుకంటే మీరు నాకు ఫేవర్గా ఓట్లు వేసేస్తారు కాబట్టి. కింద చూడండి, మనకి ఒక అతను ఇచ్చాడు టిఎన్ శేషన్ అనమాట. టిఎన్ శేషన్ దీని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఎంత పవర్ఫుల్ అంటే కనుక చాలా డిఫికల్టీస్ ఎదుర్కొన్నాడు. చాలామంది బ్రైబ్ చేయడానికి అంటే బ్రైబ్ అంటే లంచం ఉంది చూసారా, ఆ లంచం ఇవ్వడానికి కానీ భయపడడానికి కానీ ఇలాంటి చాలా 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 చేశారు, కానీ తను లొంగలేదు. అర్థమవుతుందా? పైగా ప్రతి ఒక్కరికి కూడా ఫోటో ఐడెంటిటీ కార్డు ఉండాలని కూడా చెప్పింది కూడా ఈయన. ఎలక్షన్స్లో ఓటర్ ఐడి ఇస్తారా, ఆ ఓటర్ ఐడి అని తీసుకొచ్చింది కూడా టిఎన్ శేషన్ ఐఏఎస్ ఆఫీసర్. చూద్దాం. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్, who held the office between 1990 to 1996 as the 10th Election Commissioner of India, initiated certain measures and became popular for the steps he has taken during his tenure. The steps taken him by all. అంటే తను 1990లో ఎలక్షన్ కమిషనర్ అయ్యారు, 1996లో రిటైర్ అయిపోయారు. ఆ టైంలో ఎన్నో రెవల్యూషన్స్ తీసుకొచ్చారు ఆయన. పైగా ఎన్నో కమిషనర్ అయినా 10th కమిషనర్, 10th ఎలక్షన్ కమిషనర్ అనమాట. తనకన్నా ముందు 9 మంది చేశారు. స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఇన్ అన్ప్రెసిడెంటెడ్ మేనర్. అంటే ఎలక్షన్ కోడ్ ఉంటుంది మనకి, చెప్తాం దాని గురించి కూడా ఉంది మనకి. ఎలక్షన్ కోడ్ ఉంటుంది, అది ఏంటో చూద్దాం. ఇష్యూయింగ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ టు ఆల్ ఎలిజిబుల్ ఓటర్స్. అంటే ఎవరెవరైతే ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా ఫోటో కార్డ్స్ ఇవ్వడం. ఇంపోజింగ్ లిమిట్స్ ఆన్ ద ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఆన్ ద క్యాండిడేట్. అంటే ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మనం ఎంతే ఖర్చు పెట్టాలి, ఎలక్షన్ కమిషన్ ఎంత చెప్తుందో అంతవరకు మాత్రమే మనం ఖర్చు పెట్టాలి, దానికి మించి ₹1 కూడా మనం ఖర్చు పెట్టకూడదు. అలాంటి విషయాలు కూడా నేను చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయ్యాడు. క్వశ్చన్ అడుగుతాను, హూ ఈస్ ద 10th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? టిఎన్ శేషన్. టిఎన్ శేషన్, అర్థమవుతుంది, టిఎన్ శేషన్ అన్నమాట. సరే, పొలిటికల్ నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి పొలిటికల్ పార్టీస్ అంటే అసలు పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి పొలిటికల్ పార్టీస్ అంటే ఏంటి? చూడండి, మన ఆంధ్రలో వచ్చేపాటికి టీడీపీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, బీజేపీ, జనసేన, ఎక్సెట్రా ఎక్సెట్రా, సిపిఐ, సిపిఎం, చాలా చాలా పార్టీస్ ఉన్నాయి. ఇప్పుడు మరి వాటి పొలిటికల్ పార్టీస్ అని పిలవాలి అంటే కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు సాధారణంగా ఎవరు కూడా మనం విడివిడిగా రేషన్ షాప్ కనుక మనం విడివిడిగా తీసుకోవడానికి చేసే పొలిటికల్ పార్టీ. సో ఇన్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ వీ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ మెంబర్స్. అదొక వాట్ షుడ్ బి డన్ టు బి కాల్డ్ యాస్ ఏ పొలిటికల్ పార్టీ. ఇప్పుడు మనందరినీ కూడా పొలిటికల్ పార్టీ అని పిలవాలి అంటే కనుక మనం ఏం చేయాలి? రాజకీయం ఎలక్షన్స్లో గెలవాలి, కరెక్టే. చూద్దాం, దాన్ని డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు అసలు పొలిటికల్ పార్టీ ఏంటంటే కనుక ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ దోస్ హూ హ్యావింగ్ ద సేమ్ ఐడియాస్ టు డెవలప్ ద కంట్రీ. అని అర్థమైందా? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా ఒకే ఐడియాస్ ఉంటాయి. దేని గురించి? కంట్రీని డెవలప్ చేయడంలో మనందరం మనస్తత్వం కానీ మనం చేయాలనుకున్న సర్వీస్ కానీ ఇవన్నీ కూడా ఒకే ఆలోచనలతో ఉంటే దాన్ని పొలిటికల్ పార్టీ అంటాం. అదవుతాం పొలిటికల్ పార్టీ అని అలా అంటాం. పొలిటికల్ పార్టీస్లో మళ్ళీ మనకి 2 types ఆఫ్ పార్టీస్ ఉన్నాయి. ఒకటి రీజనల్ పార్టీ, నెక్స్ట్ వన్ నేషనల్ పార్టీ. రీజనల్ పార్టీ అండ్ నేషనల్ పార్టీ. రీజనల్ పార్టీస్ అంటే కనుక ఓన్లీ మన స్టేట్లో మాత్రమే ఉంటాయి. ఓన్లీ మన స్టేట్లో మాత్రమే ఉంటాయి. అదే నేషనల్ పార్టీస్కి వచ్చేప్పటికి
ఆల్ ఓవర్ ఇండియా అంటాం, ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు స్టేట్లో మన స్టేట్లో మాత్రమే ఉన్న పార్టీస్ ఏంటి? టీడీపీ, జనసేన, వైఎస్ఆర్. సీరియస్గా వినాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ కూడా రాస్తాం, తెలంగాణ రాష్ట్ర సమితి ఎగ్జాంపుల్ కింద రాస్తాం టీఆర్ఎస్. ఇవి రీజనల్ పార్టీస్. తర్వాత మనకి వెరీ గుడ్ బీజేపీ, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అండ్ ఆప్ అన్నమాట. బీఎస్పీ చేస్తే బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఏనుగు గుర్తుంటుంది, ఆప్ అన్నమాట. ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీలో కేజ్రీవాల్ ఉన్నాడు కదా, వాళ్ళ పార్టీ అన్నమాట. ఇప్పుడు ఒక పార్టీని రీజనల్ పార్టీ అనాలన్నా లేదా నేషనల్ పార్టీ అనాలన్నా కూడా ఏంటంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ వచ్చేపాటికి ఒక 6 crores అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో మొత్తం టోటల్ పాపులేషన్ వచ్చేపాటికి 6 crores, 6 కోట్ల. ఇందులో రైట్ టు ఓట్ ఎంతమందికి ఉంటుంది? అసలు ఎవరికి ఉంటుంది? 18 years క్రాస్ అయినాడు. అంటే మనం ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి? 18 years క్రాస్ అయినాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 crores తీసుకోవాలి. మొత్తం టోటల్ 6 crores. అందులో 18 years క్రాస్ అయిన వాళ్ళు ఎంతమంది? మరి మిగిలిన 4 crores ఏంటి? అప్పుడు పేర్లు అంటే కొంత పేర్లు కూడా ఉండవు. 18 years క్రాస్ అయినా కూడా పేర్లు ఉండవు. అంతేకాని ఏదో 12 సంథింగ్ ఏదో ఒక రీజన్ వల్ల లేరు. మొత్తం 2 కోట్ల మంది ఉన్నారు. అది మొత్తం ఈ 2 కోట్ల మంది కూడా ఓట్లు వేస్తారు. ఈ 2 crore మెంబర్స్ కూడా ఓట్లు వేస్తారు. ఇందులో మనకి 3% ఓట్స్ రావాలి, గెలిచినా గెలవపోయినా. ఫర్ ఎగ్జాంపుల్ 2 crores లో 3% ఎంత? అప్రాక్సిమేట్లీ ఒక 3 lakhs అనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్లలో 3% ఉంటే ఎంత? 3 lakhs. ఇప్పుడు మనందరం కూడా సంథింగ్ ఒక ఎక్స్ అనే పార్టీ ద్వారా మనం పార్టిసిపేట్ చేసాం. ఎక్స్ అనే పార్టీ ద్వారా మనం పార్టిసిపేట్ చేసాం మనందరం కానీ. అంటే మనందరిలో గెలిచినా గెలవకపోయినా కూడా మనకి మనందరి ఓట్లు కలిపితే 3 lakhs ఓట్లు. మనందరికి వచ్చిన ఓట్లు ఒకరికి 10 ఓట్లు రాని, ఒకరికి 1000 ఓట్లు రాని, ఒకరికి 2 లక్షల ఓట్లు రాని, ఏమైనా పక్కన పెట్టు. మొత్తానికి మనం ఎవరైతే ఈ ఎక్స్ అనే పార్టీ తరపు నుంచి కాంటెస్ట్ చేశామో మనందరికీ కలిపి ఓడిపోయినా కూడా, గెలిస్తే పక్కన పెట్టండి, ఓడిపోయినా కూడా 3 lakhs ఓట్స్ రావాలి. అప్పుడు మన ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మన పార్టీని రీజనల్ పార్టీ కింద గుర్తిస్తుంది అన్నమాట. లేదా ఇప్పుడు ఎవరికి కూడా 3 లక్షల ఓట్లు రాలే, కానీ మనలో ఓ 3 గెలిచారు, 3 seats వచ్చాయి. అప్పుడు కూడా మనకి రీజనల్ పార్టీ అని పిలుస్తారు. అయితే 3%, 3 lakhs ఓట్స్ అన్నా రావాలి, లేదా మన అందరిలో ఎవరో 3 గెలవాలి. అప్పుడు మనకి రీజనల్ పార్టీ అని చెప్తారు. ఇప్పుడు దాకా కూడా మనకి జనసేన అనేది రీజనల్ పార్టీ మొన్న ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసింది. కానీ మరి జనసేన రీజనల్ పార్టీ ఎందుకు అంటున్నారు? దానికి మరి ఒకచోటే గెలిచింది. మొత్తం ఆంధ్ర మొత్తం మీద ఒకే ఒక సీట్ గెలిచింది. బట్ జనసేనని రీజనల్ పార్టీని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే వాళ్ళ పార్టిసిపేట్ చేసిన అందరికీ కలిపి 3 lakhs ఓట్స్ దాటిపోయి. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? రీజనల్ పార్టీ కింద మారుస్తుంది. ఇప్పుడు నేషనల్ పార్టీలో సీట్లు అక్కడ పాపులేషన్ బట్టి ఉంటుంది. సీట్లు 2 crores అంటే ఎంత వస్తుంది? 2 crores. 2 crores సార్. ఓకే, డౌట్ అనేది పర్ఫెక్ట్గా అడగండి. వేళ కూడా ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. డౌట్ అనేది పర్ఫెక్ట్గా అడగండి, చెప్తాను. అలా సీట్కి ఎన్ని ఓట్లు ఉండదు. 2 crores మంది ఉన్నారు కదా సార్, ఆ లెక్కన సీట్కి ఎన్ని ఓట్స్ వస్తాయి? ఇప్పుడు మనకి మీరు ఎంతసేపు ఏం చేస్తారంటే కనుక పాపులేషన్ చూస్తున్నారు.
మనకి 2 లక్షలకు ఎమ్మెల్యే ఉంటాడు. ఈ 6 crore మెంబర్స్ని వాళ్ళు బయట చూసుకుంటారు. అంతేగాని ఎమ్మెల్యే విషయంలో 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఉండదు ప్రిఫరెన్స్ అనేది, మొత్తం అందరికీ ఉంటుంది. పాపులేషన్ అందరూ 2 లక్షలు, ప్రతి 2 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ప్రతి 2 లక్షల మందికి కూడా ఒక ఎమ్మెల్యే ఉంటాడు అనమాట. అలాగే మొత్తం మన ఆంధ్రాలో 175 ఎమ్మెల్యేస్ ఉంటారు. 175 ఎమ్మెల్యేస్ అర్థమైందా? ఆ 175 ఎమ్మెల్యేస్ ఒక మన నియోజకవర్గంలో ఎంతమంది, 1 లక్ష 2 లక్షల మంది ఓటర్స్ ఉన్నారనుకోండి. ఓటర్స్ ఎంతమంది, వాళ్ళు ఓట్లు వేసిన తర్వాత వస్తాయి మనకి. అన్ని ఓట్లు మనకే రావుగా. జనసేన కొన్ని వెళ్తాయి, వైఎస్ఆర్సీపీ, జనసేన, టీడీపీ, ఎక్స్ అనే వాటికి విడివిడికి వెళ్ళిపోతూ ఉంటాయి. వీళ్ళందరిలో కల్లా ఎవరికి ఎక్కువ వస్తే వాడేది. అది మీ అందరూ తెలిసిన విషయం. నెక్స్ట్ వన్ ఆల్ ఓవర్ ఇండియా అనమాట. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పార్టీస్ అన్నీ కలిపి ఒక పెద్ద నేషనల్ పార్టీ కింద మనం అవ్వాలి అంటే, ఇప్పుడు మన ఇండియాలో టోటల్ పాపులేషన్ ఎంత? 125 టోటల్ పాపులేషన్ ఎంత? 125. ఇందులో రైట్ టు ఓట్ అంటే 80 years క్రాస్ అయిన ఒక 80 కోట్ల మంది వేసుకున్నాం. 80 crore వేసుకున్నాం. ఈ 80 crore లో 6% ఓట్లు రావు. 6% 6% అంటే ఎంత? ఎంత కదా, ఒక 6 lakhs వేసుకుందాం. ఎందుకు మనకి లెక్కలో మీకు 6 lakhs వేసుకుందాం. అంటే మొత్తం అందరికీ కలిపి 6 లక్షల ఓట్లుగా రావాలి. ఇది మహారాష్ట్ర, తమిళనాడు అక్కడక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళందరికీ కలిపి 6 లక్షల ఓట్లుగా రావాలి. లేదా 11 లోక్సభ సీట్లనే గెలవాలి. 11 లోక్సభ సీట్లు గెలిస్తేనే అప్పుడు ఎవరు గెలుస్తాం, దాన్ని మనం నేషనల్ పార్టీ అని చెప్పేసి పిలుస్తాం. నేషనల్ పార్టీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ న్యూ టాపిక్. థ్యాంక్ యూ.